మీరందరూ వచ్చారు, మీడియా వాళ్ళు మార్నింగ్ నుంచి నాతో ఎంత పాజిటివ్ గా, ఈ బిగినింగ్ ఎంత పాజిటివ్ గా అయింది, తప్పకుండా ఎగ్జిక్యూషన్ అండ్ అవుట్పుట్ కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేను ఆనెస్ట్లీ చాలా మంది మా టీమ్ లోనే ఈ రోజు ఫస్ట్ టైం కలిసాను, కానీ ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నా క్యారెక్టర్ కి కూడా చాలా స్కోప్ ఉంది, నేను ఎక్కువ రివీల్ చేయను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. సార్ మేము మాట్లాడచ్చు 2 నిమిషాలు. నా పేరు అవినాష్ తిరువేదుల అండి. నేను ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ చేస్తున్నాను. ముందుగా ప్రెస్ నుంచి వచ్చిన అందరి మిత్రులకి, సోదరులకి నమస్కారం. మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంత చిన్న సినిమాకి వచ్చి మీరు ఇంతమంది సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సినిమా గురించి మాట్లాడే ముందు నేను ఒక 2 విషయాలు మాట్లాడతానండి. ఒకటి ఒక బాధాకరమైన విషయం, ఒక సంతోషమైన విషయం. శ్రీ రామోజీరావు గారు నిన్న అకస్మాత్తుగా మరణించాం, అందరూ తెలిసిందే. ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. సో ఒక్క నిమిషం మనందరం ఆయనకి నివాళి అడదామా? ఇక నెక్స్ట్ వస్తే మన సంతోషమైన విషయం మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచారు. చాలా ఆనందంగా ఉంది. నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఎంత పిచ్చి అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన అన్ని సినిమాలు చూడలేదు, అంత ఇష్టం ఆయన అంటే. సో కంగ్రాచులేషన్ సార్ ఆన్ యువర్ రిమార్కబుల్ విన్. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇక మన సినిమా విషయానికి వస్తాయండి. ముందుగా గురించి మాట్లాడాలండి. అందరు కొత్తగా ఉన్నారు, నన్ను చూశారు, బాగా చేద్దాం ఏదో అన్నారు, కానీ ఒక్క కాంటాక్ట్ లేదు. సో రాజు గారి దగ్గరికి వెళ్ళి అడిగాం మేము, సార్ నువ్వు తీస్తున్న సినిమా అయితే ఏదైనా ఇండస్ట్రీలో హెల్ప్ కావాలంటే మీరు కొంచెం చూడండి సార్ అడిగితే, ప్రొడ్యూసర్ చేస్తున్నారు అని అడిగాడు. అదే మనో లేదు సార్, మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, నచ్చింది స్టోరీ బాగా అని. నేను కూడా ప్రొడ్యూస్ చేస్తాను, వెళ్ళిపో అన్నాడు ఆయన. సో థ్యాంక్ యూ సార్, మా మీద పెట్టుకున్న నమ్మకానికి, మా యంగ్ టీం మీద. తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మిగతా మా 3 ప్రొడ్యూసర్స్ శాంతను, అవినాష్ అండ్ అంకిత్. సో మీ 3 నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్స్. చూసి చెప్పారు. ఫైనల్లీ చెప్పాను, స్టోరీ వినడా నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. వినంగానే వెంటనే చాలా బాగా మనం చేస్తామని చెప్పి పంపించేశారు. మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నాను. మా టీమ్ మెంబర్స్ అందరూ, మా రైటర్ విశ్వజిత్, మా డిఓపి విశ్వనాథ్ గారి, కార్తీ గారు, చాలా థ్యాంక్ యూ. మీ 3 కలిస్తేనే ఈ సినిమా బాగా వస్తుంది. సో మనం తప్పకుండా మంచి సినిమా తీస్తున్నాము. అలాగే మా కో యాక్టర్ సిమరన్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. ఐ థింక్ యు ఆర్ వెరీ యాప్ట్ ఫర్ ద రోల్. అండ్ నా సినిమా పిచ్చి గురించి ఒకసారి చెప్తాను. చిన్నప్పుడు నాకు సినిమా పిచ్చి అంటే ఎక్కువ ఉండేది. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంబీఏ అండి. ఐఐఎంలో ఎంబీఏ చేశాను. సో ఎంత చదువుంటానో మీరు అర్థం చేసుకోలేదు కదా. నేను నా లైఫ్ లో పుస్తకాలకి పెట్టిన టైం కంటే థియేటర్లో సినిమాలకు పెట్టిన టైం ఎక్కువ. అంత పిచ్చి నాకు సినిమాలు అంటే. ఆ పిచ్చి రావడానికి కూడా రీజన్ ఉంది. మా నాన్నగారు టీవీ హనుమంతరావు గారు, మన అడిషనల్ డీసీపీ అండి, ఆయన యాక్టర్ అవుదాం అనుకుంటారు, కానీ నాకు పిచ్చి పెట్టుకుంది. సో నాన్న, ఇది నీ 60 years డ్రీమ్ కాదు, ఇది మన 60 years డ్రీమ్ ఇది. సో తప్పకుండా నేను డిసప్పాయింట్ చేయను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్న సినిమా చేస్తున్నాం అండి, ట్రై చేస్తున్నాము. ప్రెస్ వాళ్ళందరి సపోర్ట్ మాకు కావాలి. సో తప్పకుండా సపోర్ట్ ఇవ్వంటారు అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండి ఈసారి మేము మాట్లాడుకుందాము, దానికోసం వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ లంచ్ సప్లై చేసామండి, తప్పకుండా తినేసేయాలండి ప్లీజ్. థ్యాంక్ యూ.